గోవిందాయ నమః. అందరికీ జై శ్రీరామ్. కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత 2వ అధ్యాయము 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిరశాంతస్య కుతః సుఖం. ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వారి యందు నిశ్చయాత్మక బుద్ధి ఉండదు. అట్టి అయుక్త మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. మనశ్శాంతి లేని వానికి సుఖము ఎట్లు లభించును? 2 ముక్కలతోటి ఇంద్రియాలను పగ్గాలు వదిలేసిన గుర్రాలాగా వదిలేసి వెంపర్లాడే వాళ్ళ బ్రతుకు ఎలా ఉంటుందనేది పరమాత్మ ఇక్కడ తేల్చిపడేశారు ఈ శ్లోకంలో. ఇంతకు ముందు శ్లోకాలలో పరమాత్మ కోరికల వలన లేకపోతే వెంపర్లాటల వలన అదిగా ఆరాటపడి అనుభవించాలి, పొందాలి, సుఖపడాలి, ఇలాంటి రకరకాల భౌతిక విషయమైన కోరికల వలన, భౌతికపరమైన సంయోగాల వలన, భౌతికపరమైన రకరకాల విషయ వాసనలు, ఆకర్షణలు, మోహమాయలు, వీటన్నిటి వలన మనిషి గతి తన ఉన్న స్థానం నుండి ఎలా పతనమవుతుందో పరమాత్మ చెప్పాడు. అలా పతనం అవ్వకుండా ఉండాలంటే ఏమి చేయాలో కూడా పరమాత్మ చెప్పాడు. ఆ విధంగా సాధన చేసిన వాడు ఎంతటి మనశ్శాంతితో ఉంటాడో కూడా పరమాత్మ ఇంతకుముందు శ్లోకంలో చెప్పారు. అలా ఉండకపోతే ఏమి జరుగుతుంది అది పరమాత్మ ఈ శ్లోకంలో చెప్తున్నారు. 66వ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఇంద్రియములు మనస్సు వశమునందు ఉండని వాని యందు నిశ్చయాత్మకమైన బుద్ధి ఉండదు. బుద్ధి స్థిరంగా ఉండదు. మన బుద్ధి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది? ఈ లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు కానివ్వండి, లేదంటే పరలోకపరమైన విషయాల గురించి కానివ్వండి, సరైన చక్కటి నిర్ణయం ఎప్పుడు తీసుకోగలుగుతాము? ఒక నిర్ణయం తీసుకోవాలంటే చక్కటి ఆలోచనలు చేయాలి, లోతైన ఆలోచనలు చేయాలి, దానికి సంబంధించిన పూర్తి అవగాహన అంటే క్లారిటీ ఉండాలి. అసలు మనకి మనస్సు స్థిరంగా ఉండదు, క్షణంసేపు స్థిరంగా ఉంచలేము, ఆలోచనలు సక్రమంగా ఉండవు. ఇంద్రియాల పగ్గాలు తిన్న గుర్రాల్లాగా ఇంద్రియాల పరిస్థితి ఉంటుంది. ఇంకేం నిర్ణయం తీసుకోగలుగుతాం? తీసుకునేవన్నీ తప్పుడు నిర్ణయాలే, జీవితాలను నాశనం చేసే విధంగా, మనల్ని నమ్ముకున్న వాళ్ళ జీవితాలు కూడా నట్టేట్లో ముంచే విధంగా ఉంటాయి నిర్ణయాలు. కారణం ఏంటంటే మనకు అసలు ముందు మన మానసిక స్థితి ఎలా ఉంచుకోవాలో తెలియదు. ఇంద్రియ నిగ్రహం అంతకంటే లేవు. ఇంద్రియాలు ఎప్పుడు వేగంగా పనిచేస్తూనే ఉంటాయి. అలాంటి హడావిడి పరిస్థితుల్లో మనం నిర్ణయాలు తీసుకుంటాం, అవి ఫెయిల్ అయిపోతాయి, ప్రమాదకరంగా ప్రాణాంతకంగా పరిణమిస్తాయి, జీవితాలను మింగివేస్తాయి, జీవితాలను కాటు వేస్తాయి. అలాంటి నిర్ణయాలు తీసుకుంటాం. ఈ లోకంలో అల్లకలలో అన్ని కారణం అదే. ఎవరో ఒకరు తీసుకున్న నిర్ణయానికి ఇంకా తర్వాత ఆ పని ఆచరణలో పెట్టేసి దాని ఫలితం వల్ల అందరూ బాధపడుతున్నారు, లోకమే బాధపడుతుంది. ప్రపంచ యుద్ధాలు కూడా అలాగే కదా జరిగింది. ఎప్పుడు ఇంద్రియాలు మనస్సు మంచి నిగ్రహంతో ఉండి, మనస్సు నిశ్చలముగా ఉండి, బుద్ధి స్థిరముగా ఉండి, భగవత్ చింతన చేస్తూ ఉండే వ్యక్తి, స్వార్థము లేకుండా ఆలోచనలో చేసే వ్యక్తి తీసుకునే నిర్ణయం ఏదైతే ఉంటుందో అది సరిగ్గా పనిచేస్తుంది, సరైన నిర్ణయం అనబడుతుంది అన్నమాట. మనస్సు ఇంద్రియాలు ఇవి వశమునందు ఉండని వాడికి నిశ్చయాత్మకమైన బుద్ధి ఎప్పటికీ ఉండదు ఉండదు ఉండదు. మంచి బుద్ధులు ఉండవు, నిశ్చయాత్మకమైన స్థిరమైన బుద్ధి ఉండదు, సాత్వికమైన బుద్ధి ఉండదు, సదాలోచనలు వాళ్ళకి రావు. సరే, ఆ బుద్ధి ఉండకపోతే అట్టి అయుక్త మనుష్యుని అంటే ఆ యుక్తి వివేకము ఏమీ లేని బుద్ధి ఉన్న ఆ మనుష్యుని అంతఃకరణమునందు ఆస్తిక భావమే కలగదు. అతనికి మంచి ఆలోచనలు, సాత్వికమైన ఆలోచనలు, సాత్విక లక్షణాలు, మంచి సంస్కారాలు, శిష్టాచారం, భగవంతుడు ఉన్నాడు అనే ఒక పరము గురించిన విశ్వాసము, పరమాత్మ గురించి ఎరుక కలిగి ఉండడము, ఆ విధమైన జిజ్ఞాస, ఆ విధమైన భక్తి, జ్ఞానము, తద్వారా వైరాగ్యము ఏమీ ఉండవు. అసలు ఆస్తిక భావమే ఉండదు. నీ గురించి భౌతికమైన జీవితంలో ఒక నిర్ణయమే సరిగ్గా తీసుకోలేని వాడివి నువ్వు. పరమాత్మ గురించి ఏమో ఆలోచిస్తావు? లేదండి మాకు భక్తి ఉందండి, ఎందుకు లేదు, కావాల్సినంత ఉందండి. ఏంటండి ఆ భక్తి? ఇవాళ 2 అగరొత్తులు చేసేసి పలాంది కావాలని కోరుకున్నాను, అక్కడిక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక ప్రఖ్యాత కూడుందంట, అక్కడ మొక్కుకుంటే పనులు అవుతాయంట, కాబట్టి నా పనులు అవ్వాలి కాబట్టి అక్కడికి వెళ్ళి మొక్కాను.
లేదంటే ఈ దేవుడు కాదు ఈ దేవుడు అయితే తొందరగా నెరవేరుస్తారంట, కాబట్టి ఈ దేవుడు ఫోటో మార్చి ఆ దేవుడు ఫోటో పెట్టి పూజలు చేయడం మొదలెట్టాను, తొందరగా ఫలిస్తాయంట. ఇది మన భక్తి, ఇది మన బుద్ధి, ఇవే మన ఆలోచనలు. భౌతికంగాను ఇవే. ఈ వస్తువు మంచిది కదండి, ఈ వస్తువు మంచిదండి, అవే ఈ ప్లేస్ అంత మంచిది కదండి, ఆ ప్లేస్ బాగుంటుందండి, ఈ వ్యక్తి మంచివాడు కాదండి, ఆ వ్యక్తి మంచివాడండి. మరి పారమార్థికమైన ఆలోచనలు, అబ్బాయి ఈ దేవుడు తొందరగా ఫలితం ఇవ్వడండి, ఆ దేవత తొందరగా ఫలితం ఇస్తుందండి, ఈ గుడికి వెళ్తే ఫలితం రాదండి, ఆ గుడికి వెళ్తే ఫలితం వస్తుందండి, పూజ ఇలా చేసేదానికంటే కూడా అలా చేస్తే తొందరగా ఫలితం వస్తుందండి, తొందరగా కోరికలు తీరుతాయండి. ఏమిటిది అంటే ఇంద్రియాల నిగ్రహంగా లేనప్పుడు, మనస్సు స్థిరంగా లేనప్పుడు, బుద్ధి నిశ్చయాత్మకంగా ఉన్నప్పుడు ఇహపరమైన పారమార్థికమైన విషయాల గురించి మన బుర్రకి ఇంతే తోస్తుంది, ఇంతే ఆలోచిస్తాం మనము. పరమాత్మ అదే ఈ శ్లోకంలో చెప్తున్నాడు అనమాట. నిశ్చయాత్మకమైన బుద్ధి లేనివాడు, ఇంద్రియాలు మనస్సు వశములో లేనివాడు, అదుపు తప్పినవాడు, వాడి అంతఃకరణంలో ఆస్తికమైన భావమే ఉండదు, భగవంతుడి గురించి సరైన భావన ఉండదు. తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. ఎన్ని పూజలు చేసినా శాంతి కలగదండి, ఎన్ని గొడవకు తిరిగి వచ్చినా మనశ్శాంతి లేదండి, దాన ధర్మాలు చేస్తూ డొనేషన్లు ఇస్తూ ఉంటానండి, అయినా మనశ్శాంతి లేదండి, ఎప్పుడూ ఏవో గొడవలండి, నిద్ర పట్టట్లేదండి. ఎక్కడెక్కడ వరకు కాశీ నుండి రామేశ్వరం వరకు, కన్యాకుమారి నుండి అటు కాశ్మీరం వరకు యాత్రలు చేశామండి, అన్ని నదుల్లో మునిగామండి, అన్ని తీర్థాలు సేవించామండి, మనశ్శాంతి మాత్రం లేదండి. ఈ దిక్కుమాలిన జీవితం ఇంతేనండి. ఇలా ఉంటాయి మన మాటలు. అరే నువ్వు ఇక్కడ ఉన్నది సరి చేసుకోలేదు, ఇది సరి చేసుకోలేదు, దానికి కనీసం ప్రయత్నం చేయలేదు, ఊర్లు తిరిగి ప్రయోజనం ఏమిటి? వెళ్ళింది కాసేపు ఆ పరిసరాలు, ఆ వాతావరణం, ఆధ్యాత్మికత వెళ్ళి విరుస్తూ ఉంటుంది కాబట్టి బాగా అనిపిస్తుంది, వచ్చేస్తాం, మరలా శరా మామూలే. ఇది ఎప్పుడు సరి చేసుకుంటావు, ఎప్పుడు సరిగ్గా ఆలోచిస్తావు, ఎప్పుడు కంట్రోల్లో పెట్టుకుంటావు నిన్ను నువ్వు? వాటి గురించి కనీసం సాధన ఏమన్నా చేస్తావా? వాటి గురించి ఆలోచనలైనా కనీసం ఉన్నాయా నీకు? లేదంటే జీవితం అంతా ఏం చేస్తే ఏమొస్తుంది, ఏ పూజ చేయాలి, ఏ కొత్త గుడికి పోతే ఫలితాలు వస్తాయి, లేదంటే ఎవరిని నమ్ముదాం, ఎవరికి ఫోన్ చేద్దాం, ఎవరు ఏం చెప్తారు, వాళ్ళు చెప్పింది బాగా పనిచేస్తే, వీళ్ళు చెప్తే బాగా చేస్తే, ఇక్కడేమైనా బతుకు తూర్పు తెల్లారిపోతుంది. పరమాత్మ ఏం చెప్తున్నాడో తెలుసా? తద్భావనాహీనుడైన వానికి శాంతి లభించదు. అసలు ఆస్తిక్య భావము లేని వాడికి ఎప్పటికీ శాంతి కలగదు. మనశ్శాంతి లేని వానికి సుఖం ఎట్లు లభించను? అసలు మనశ్శాంతి లేదు, సుఖం ఎలా కలుగుతుంది? కలుగుతుంది మనకు సుఖం. భౌతికమైన విషయాల వల్ల కలిగే ప్రతీది కూడా మనం సుఖం అనుకుంటాం. గుణాల సంయోగం, ప్రకృతి సంయోగం వలన కాసేపు కొన్ని దుఃఖాలు కనిపిస్తాయి, కొన్ని సుఖాలు కనిపిస్తాయి, మనం అది సుఖం అనుకుంటాం. మనకు అంతే ప్రాప్తించింది, మన నొసట అంతే రాస్తుంది, అదే మనకు సుఖము. ఎండాకాలంలో ఒక మంచి చల్లటి ఫ్యానో ఏసీ వేసుకొని రెస్ట్ తీసుకుంటే అది మనకు సుఖము. ఆకలి వేసినప్పుడు మంచి భోజనం దొరికితే, మనకు నచ్చిన భోజనం దొరికితే అది మనకు సుఖము. మనకు నచ్చిన వాళ్ళు మనతో ఉంటే మనకు సుఖము. మనకు నచ్చిన ప్లేస్లో ఉంటే, మనకు నచ్చిన వస్తువులు దొరికితే, మనకు నచ్చిన విషయాలను అనుభవిస్తూ ఉంటే అవన్నీ మనకు సుఖాలుగా తోస్తాయి. నిజమా అంటే లేదు, భ్రమిస్తాం, సుఖాలుగా భ్రమపడతాం. అవి క్షణకాలు, ఆ శాశ్వతాలు. శాశ్వతమైన సుఖం అనేది లేదు. నచ్చిన భోజనం కడుపు నిండా తిన్నా కాసేపటికి ఆకలి వేస్తుంది, అప్పుడు మరలా దొరక్కపోవచ్చును. ఎంత ఏసీలో, సెంట్రలైజ్డ్ ఏసీలో బ్రతకడం, రాజకుమారుడిలాగా పెరగడం అలవాటైపోయిందా కూడా వాళ్ళు ఒక్కొక్కసారి ఏ బయట మంచి నడి ఎండలో నిలబడాల్సిన పరిస్థితులు రావచ్చు. కోటీశ్వర్లకి, బిలియనర్స్ కూడా ఇదే పరిస్థితులు. ఎప్పుడూ కాలం ఒకలా ఉండదు, పరిస్థితులు ఎప్పుడో ఒకలా ఉండవు. పరిస్థితులను అనుసరించి ఒక్కోసారి సుఖముగా కొన్ని అనిపిస్తాయి, భ్రమపడతాం, కొన్ని దుఃఖాలుగా, కష్టాలుగా అనిపిస్తాయి, అవి భ్రమపడతాం. ఇవి ఉండేవి కాదు, అవి ఉండేవి కాదు. పర్మనెంట్గా ఏదో ఒకటి కావాలి, ఒక పర్మనెంట్ ఆనందం కావాలి, ఒక పర్మనెంట్ సుఖం కావాలి. ఆ పర్మనెంట్ సుఖము మనశ్శాంతి లేదు, అంతఃకరణం నుండి ఆస్తిక్య భావన లేదు, ఇంద్రియాలు నిగ్రహంగా ఉండవు, మనస్సు విచలితంగా ఉంటుంది. వాడికి ఎలా కలుగుతుంది అని అడుగుతున్నాడు పరమాత్మ ఇక్కడ. అర్థమైందా? కాబట్టి శాశ్వతమైన సుఖాన్ని నువ్వు అనుభవించాలంటే, శాశ్వతమైన తృప్తిని, ఆనందాన్ని, భగవద్ అనుభవాన్ని నీవు అనుభవించాలంటే ఏం చేయాలంటే, నిదానంగా సాధన ద్వారా ఇంద్రియాలను నిగ్రహంగా ఉంచుకోవాలి, మనస్సును నిగ్రహించుకోవాలి, అక్కర్లేని విషయాల మీదుగా మనస్సును పోనివ్వకూడదు, మనస్సును, బుద్ధిని పరమాత్మ వైపు తిప్పాలి, బుద్ధి ఎందు పరమాత్మను ప్రతిష్ఠించాలి, నిశ్చయాత్మకమైన బుద్ధి కలిగి ఉండాలి, నీవు శతప్రజ్ఞుడవై బుద్ధివంతుడివై ఉండాలి. అక్కర్లేనివి ఏవైనా సరే, నీకు అక్కర్లేనివి నీవి కాదు, నీకు శాశ్వతత్వాన్ని కలిగించనివి
వాటి గురించి ఆలోచించి ఆరాటపడాల్సిన అవసరం లేదు. ఏది శాశ్వతమో సనాతనమో సత్యమో నిత్యమో అలాంటి పరమాత్మను హృదయంలో పెట్టుకొని అతను ఉన్నాడని నమ్మి బుద్ధి యందు మనస్సునందు హృదయం నందు ఉంచుకొని తను చూస్తున్నాడనే భావనతోటి నీ పని నువ్వు చేసుకుంటూ పో. తామరాకు మీద నీటి బొట్టులా నువ్వు బ్రతుకు. అప్పుడు శాశ్వతమైన ఆనందము, అనంతమైన సుఖము, శాశ్వతమైన ఆ పరమాత్ముడే నీకు లభిస్తాడు. తద్విరుద్ధంగా ఉన్నవాడికి సుఖం ఎలా కలుగుతుంది అని పరమాత్మ అక్కడ తేల్చి చెబుతున్నాడు అర్జునుడితోటి. మనమందరము ఆ శాశ్వతమైన సుఖము ఎలా ఉందో కనీసం అనుభూతి కూడా చెందల. మనకి అంతసేపటి క్షణిక సుఖాలు కావాలి. ఈ పని అవ్వట్లేదండి, అది కలిసి రావట్లేదండి, ఇది కావాలని కోరుకుంటుంటే ఎప్పటి నుంచో దొరకట్లేదండి, ఎలా దొరుకుతుందండి? దానికోసం మనం దేవుడిని కూడా దించాలి. ఆ వచ్చిన దేవుడు మనకి పనిచేసి పెట్టకపోతే వాడిని మార్చి ఇంకొక దేవుడినో దేవతనో మళ్ళీ లైన్లోకి తీసుకురావాలి. మనుషులమా పశువులమా అర్థం కాని పరిస్థితి. ఎంత అజ్ఞానంతో మూర్ఖత్వంతో మనం బ్రతుకుతున్నాము మనుషులమై ఉండి. ఆలోచించుకోవాలి సాధకులందరూ. మరి ధర్మో రక్షత రక్షిత. జై శ్రీమన్నారాయణ. కృష్ణార్పణం.